హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. నేను ఇవాళ సాంబార్కి, పప్పుకి, స్టార్టర్గా తినడానికి అండ్ మంచి హెల్దీ లెస్ ఆయిల్తో హరియాలి చికెన్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలి ఎయిర్ ఫ్రైయర్లో అన్నది ఫుల్ రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కనుక మనం ఫస్టే కొన్ని ఒక హాఫ్ కిలో మ్యారినేట్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎయిర్ ఫ్రైలో ఇలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక అర డజను పచ్చిమిరపకాయలు అనమాట. నేను గ్రీన్ యూస్ చేస్తున్నాను, అంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని తీసుకొని అందులో కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కదా, అందుకనే ఒక చిన్న కట్టలు అయితే 2 తీసుకున్నాను అనమాట. పెద్ద కట్ట అయితే హాఫ్ కట్ట తీసుకున్నాను. ఇవి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం నీట్గా కడిగేసుకున్న చికెన్, నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కదా, బోనే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్నర సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 పావు స్పూను పసుపు, 1 పావు స్పూను పెప్పర్ పౌడర్ అండ్ 1 హాఫ్ స్పూను జీలకర్ర పొడి. అంటే చిన్నదాంతో వేస్తున్నాను, అందుకనే నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. గట్టి పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా కొత్తిమీరను పచ్చిమిరపకాయ పేస్ట్, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను హాఫ్ కిలోకిను 2 లెమన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే 4 చెక్కలు ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం వీటికి పట్టేలాగా కలిపేసుకోవాలి మొత్తం. పైనుంచి ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇది 1 అవర్ అయితే కనుక మ్యారినేట్ అవ్వాలి. 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. చూడండి, చక్కగా మ్యారినేట్ అయిపోయినాయి అనమాట. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు కొంచెం కసూరి మేతి కొంచెం ఇలా హ్యాండ్తో క్రష్ చేసేసుకొని ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని ఇప్పుడు కొంచెం దీంట్లో కొంచెం ముక్కలు దీనికి అంటకుండా ఉండడం కోసమని ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాం. దీంట్లో ఆల్రెడీ ఇంకా మనం ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది ఓన్లీ ముక్కలకి అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పి కొంచెం ఆయిల్ రాసాను. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, కొంచెం ఇలా గ్రేవీలో డిప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం ఇలా గ్రేవీలో డిప్ చేసుకుంటా ఈ ముక్కలు అన్నాయి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్నాం. కావాలన్నా కూడా గ్రిల్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఓవెన్లో పెట్టేసి. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఈ విధంగా పెట్టేసుకొని, నేను లివర్ కూడా తీసుకున్నాను అనమాట. ఒకటి లివర్ కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఆన్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర ఫస్ట్ ఒక 20 మినిట్స్ పెట్టుకుందాం. 15 మినిట్స్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూడండి, చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. మనం ఇంకా సెకండ్ సైడ్ ఫ్రై చేసుకోవాల్సిన పని కూడా లేదు, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మీకు సర్వింగ్ ప్లేట్లో తీసి చూపిస్తాను.
హరియాలి చికెన్ టిక్కా అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా స్నాక్స్ లాగా తినాలి అనుకుంటే కనుక కొంచెం మైనీస్ కానీ గ్రీన్ చట్నీతో కానీ తినచ్చు. లేదు అంటే కనుక మన రైస్ అలా తిన్నప్పుడు రోటీకి అలా సైడ్ డిష్గా తినాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ అలాగే తినేయచ్చు అనమాట. సో మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.